కరీంనగర్ జిల్లా కేంద్రంలో వ్యవసాయక కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు భూతం సారంగపాణి జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యథావిధిగా కొనసాగించాలని బీబీజీ రామ్జీ 2025 నూతన చట్టాన్ని రద్దు చేసి గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని ఈ రోజు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయకండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనుబంధ సంస్థ అయిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని 2003లో యూపీఏ మొదటి గవర్నమెంట్ ఉన్నప్పుడు వామపక్షాల యొక్క సపోర్టు తోటి బలవంతంగా ఆనాడు చట్టం చేయడం జరిగింది. కారణం ఏంటంటే గ్రామీణ ప్రజలకు పని లేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు అంటే యంత్రాలతో వ్యవసాయ రంగంలో యంత్రాలు బయలుదేరి యంత్రాలతో పని జరుగుతూ యంత్రాల పనిముట్ల వల్ల అక్కడ ఉండే ప్రజలకు పని లేని పరిస్థితులలో అక్కడ జీవనోపాధి కోసం ఈ చట్టాన్ని యూపీఏ మొదటి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అయితే ఈరోజు బీజేపీ గవర్నమెంటు ఉపాధి హామీ చట్టాన్ని పేరు మారుస్తూ వికసిత్ భారత్ జీ రామ్జీ అని పేరు మార్చి చట్టంలో ఉన్న విషయాలను కూడా పూర్తిగా మార్చేసి ఆ ఉపాధి హామీ పనిని లేకుండా చేసే కార్యక్రమం తీసుకున్నది. ఉదాహరణకు 90% కేంద్ర బడ్జెట్ ఉన్నప్పుడు ఇప్పుడు 40% రాష్ట్రానికి బదిలీ చేయటం అంటే రాష్ట్రాలు భరించలేక ఈ ఉపాధి హామీ పనిని వాళ్ళే అంటే పొమ్మని లేక పొగబెట్టే పద్ధతిలో కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పనిలో గతంలో తీసుకున్న చట్టాలను అమలు చేయకుండా కొత్త విధానాలు, పొద్దున వచ్చినప్పుడు ఫోటో, మళ్ళీ పోయేటప్పుడు ఫోటో, కొలతలు, అనేక ఇబ్బందులు పెడుతూ సౌకర్యాలు లేకుండా 307 రూపాయలున్న కూలిని 240కు కుదించింది. ఈనాడు కార్మిక చట్టాల ప్రకారంగా కనీసం 600 రూపాయల కూలన్నీ ఇవ్వాలి. అది కాకుండా కార్మికుల చట్టాన్ని తుంగలో తొక్కేసి చట్టాలు ఇవన్నీ ఏదీ లేకుండా భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహాత్మా గాంధీ పేరు కూడా మార్చి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తూ గ్రామీణ ప్రజల యొక్క జీవన విధానంతో చెలగాటమాడుతున్న ఈ ఉపాధి మారిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ప్రధానంగా సిపిఎం పార్టీ సెప్టెంబర్ 16న ఢిల్లీలో సుర్జిత్ గారి భవనంలో పెద్ద సదస్సు జరిపి దీనికి నిరసనగా జాతీయ లెవెల్ పోరాటాలు చేయాలని నిర్ణయించిండ్రు. ఈ ఫిబ్రవరి 12వ తారీఖున దీనికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, అలాగే కార్మిక సంఘాలు, ఇతర వామపక్షాలు అన్నీ కలిసి కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చింది. ఈ విషయంలో అన్ని కార్మిక సంఘాలు, ఉపాధి కార్మికులు, రైతులు అందరూ కలిసికట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడానికి కదిలి 12వ తారీఖు కార్యక్రమంలో విజయవంతం చేయడానికి కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.